చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, ఈ 3 దినాలలో భాగంగా మీ కుమారుడు ఉపేంద్ర అన్న గారి నోట ఈ గ్రామానికి మీ వాక్యాలను వినిపించటానికి మీరు ఏర్పాటు చేసిన ఈ మహాసభలను బట్టి కృతజ్ఞతలు. అయితే వారికి ముందుగా కొన్ని మాటలతో మీ బిడ్డలని సిద్ధపరచడానికి మేము పూనుకొని ఉండగానైనా మాకు మీ చల్లటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. విలువైన వాక్యాలను మాత్రమే చెప్పులాగున, సత్యమును సరిగ్గా విభజించులాగున, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పులాగున మా భాషను, మా జ్ఞానాన్ని మీ స్వాధీనమందు ఉంచుకోనండి. సమస్తమును మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకొనుచు మహాతండ్రి చిన్ని ప్రార్థనను యేసుప్రభు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాను నాయన. ఓ మాయన. చాలా సంతోషం ప్రియులారా, వేదికని అలంకరించినటువంటి మన అన్నయ్య గౌరవనీయులు డాక్టర్ కె ఉపేంద్ర అన్న గారికి, అలాగనే తక్కిన సోదరులందరికీ కూడా యేసుప్రభు వారి పేరిట నా ప్రత్యేక శుభాభివందనాలను తెలియజేసుకొనుచున్నాను. మరి అన్నగారు ఈ 2వ రోజు మీకు ఇచ్చిన టైటిల్ మీరందరూ చదివే ఉంటారు. బలి కోరుతున్న దెయ్యం, బలైపోతున్న బాల్యం. ఈ ముఖ్య అంశాన్ని అన్నగారే మీకు పుష్కలంగా వివరిస్తారు. అయితే ఇదే బాల్యం గురించి మరి వారికంటే ముందుగా కొన్ని విషయాలు మీతో నేను కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగానండి, ఈరోజు సమాజాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఆది మానవుడి మొదలుకొని ఇప్పటి వరకు మనిషి బాల్యం అంతా కూడా పాడైపోయింది. అది మీ అందరికీ తెలుసు. ఎంతగా పాడైపోయింది అని అంటే, దేవుడు మనకి బంగారాలు లాంటి బిడ్డల్ని ఇచ్చాడండి. దేవుడు మనకిచ్చిన బిడ్డలు బంగారాలు లాంటి బిడ్డల్ని ఇచ్చాడు. చాలా గొప్ప బిడ్డల్ని, చాలా మంచి పిల్లల్ని ఇచ్చాడు ఆయన. చాలా మంచి పిల్లల్ని. ఎంతగా అంటే అసూయ అంటే ఏంటో తెలియని వాళ్ళగా, కోపం అనే పదానికి అర్థం కూడా ఎరుగని వాళ్ళగా, నవ్వు తప్ప కోపం అనే ఆ ఎక్స్ప్రెషన్ పలకలేని వాళ్ళగా. ఎంత అద్భుతంగా ఉంటారు చూడండి మీకు చిన్నపిల్లలు. వాళ్ళకి నవ్వటం తప్ప ఏమీ తెలియదు. నువ్వు ఎంత కుట్టినా నీ తల్లిగా వాడు మళ్ళా నీ దగ్గర నవ్వుకుంటా వస్తాడు. అంటే ఎంత మంచి పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనమే వాళ్ళని ఎలా తయారు చేస్తున్నామంటే, ఒక్కొక్కరిని ఒక్కొక్క రాక్షసుల్లా మనమే తయారు చేస్తున్నాం. మనం అప్పుడప్పుడు అండి, స్త్రీలకు బాగా తెలుసు, మీరు ఏదైనా బట్టలు కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి క్లాత్ ఇస్తారు ముందు కదా. అది మీరు వేసుకునే ఏదైనా సరే, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన కొలతలు వాళ్ళకి ఇస్తే, మీరు వట్టి క్లాత్ని వాళ్ళకి ఇస్తారు, వట్టి బట్టను వాళ్ళకి ఇస్తారు. మీరు ఏం ఆశిస్తారు ఆ టైలర్ నుంచి అని అంటే, నేను అనుకున్నట్లుగా, నాకు ఇష్టపడేటట్లుగా, నేను అనుకున్న మోడల్లో దాన్ని కుట్టివ్వాలని కోరుకుంటారు. అంతే కదా. ఇచ్చేటప్పుడు ఒక పెద్ద వైట్ ప్లెయిన్ క్లాత్ ఇస్తాం మనం. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలా టైలర్ నీకు? నువ్వు అనుకున్నట్లుగా దాన్ని కుట్టి ఎక్కడా లోపం లేనట్టుగా నీకు తిరిగి ఇవ్వాలి. అలా కాకుండా ఇచ్చేటప్పుడు తెల్లని బట్టని ఇచ్చావు నువ్వు, నాకు ఒక మంచి చీర కావాలను, ఇంకొకటి కావాలో అని. అతను నీకు తిరిగి ఇచ్చేటప్పుడు మట్టి అంటుకొని, బురద అంటుకొని, పెన్ని ఇంకు దాని మీద పడి, చండాలంగా ఎలా పడితే అలాగా ఉన్నదాన్ని నీకు తిరిగి ఇచ్చాడు అనుకోండి, నువ్వు తీసుకుంటావా? మీరు తీసుకుంటారండి? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? మీరు వెంటనే ఓ ప్రశ్న వేస్తారు, నేను ఇచ్చేటప్పుడు ఎలాగుంది, నేను ఏమని చెప్పి నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఎలా ఇస్తున్నావో చెప్పు. నాకు ఇది వద్దు, నా డబ్బులైనా నాకు ఇచ్చేసి, లేదంటే కొత్త క్లాత్ అయినా కొని నాకు మళ్ళీ కుట్టివు. ఇదైతే నేను తీసుకోను, ఇదైతే నాకు వద్దు. అంటే నువ్వు ఇచ్చేటప్పుడేమో ఒక క్లాత్ ఇచ్చావు, ఆశించేటప్పుడు మాత్రం ఒక మంచి ఆకారాన్ని ఆశిస్తున్నావు. అది ఎలా ఇచ్చావో అలానే తిరిగి కావాలని కూడా కోరుకుంటున్నావు. అలాగనే
దేవుడు కూడా ఇచ్చేటప్పుడు ఒక ప్లెయిన్ క్లాత్ నువ్వు ఎలాగైతే ఇచ్చావో ఒక ప్లెయిన్ బేబీస్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక ప్లెయిన్ బేబీని ఇచ్చాడు. ఆయనకు ఒక ఆకారం కావాలి, ఆయనకు ఒక షేప్ కావాలి. ఆ షేప్ ఏంటంటే నిష్కల్మషంగా, నిర్దోషంగా, పాపం ఎరుగని వాడిగా ఒక షేప్లో నిన్ను తయారు చేసి తనకు అప్పచెప్పమన్నాడు ఆయన. కానీ ఒక తెల్లని బట్ట లాంటి బిడ్డను తీసుకున్న నువ్వు తిరిగి దేవుడికి ఎలా ఇస్తున్నావో తెలుసా? పాపంతో, దుర్గుణాలతో, నీకున్న ప్రతి దరిద్రాన్ని వాడికి అంటగట్టి, వాడికి ఎక్కించి, నీలో ఉన్న పాప లక్షణాలను కూడా వాటికి ఆపాదించి అలా పెంచి వాడికి తిరిగిస్తున్నావు దేవుడికి. దేవుడు ఎందుకు తీసుకుంటాడు నీ బిడ్డని? నువ్వు ఎలాగైతే టైలర్ మీదకి గొడవకి వెళ్తావో దేవుడు కూడా నీతో వ్యాజ్యమాడే ఒక రోజు రాబోతుంది తను ఇచ్చిన బిడ్డల పట్ల. ఈరోజు సమాజాన్ని మీరు చూడండి అండి, పట్టుమని 5వ తరగతి చదువుకుంటున్న పిల్లవాడికి కూడా ప్రేమలు ఉన్నాయి ఈ రోజుల్లో. మొన్న ఏదో ఒక వీధిలో పోతుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఆడికి లాగూడిపోతుంది, వీడికి లాగూడిపోతుంది. ఎందుకురా కొట్టుకుంటుందంటే 3వ తరగతిలో ఉన్న లవర్ని వీడు ప్రేమించాడట 5వ తరగతిలో ఉన్నాడు. నా లవర్ పెన్సిల్ నువ్వు తీసుకుంటావని చెప్పి కొడతాడు. ఏంటి 5వ తరగతికే ప్రేమలా? 5వ తరగతికే ప్రేమలు అయిపోయింది ఈ మధ్యన. బూతులు, బండ బూతులండి. ఈరోజు సమాజంలో చూడండి, చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు తిట్టుకుంటారండి. వాళ్ళ మాటలు వింటే మన కర్ణాలు పగిలిపోతాయి. బండ బూతులు. ఈరోజు చిన్న పిల్లోడికి ఫోన్ ఇవ్వండి, నీకు తెలియని సెట్టింగులు పెడతాడు దానిలో. ఈరోజు నీకంటే నీ పిల్లగాడికి ఫోన్ బాగా తెలుసు. చిన్న చిన్న పిల్లలండి ఈ రోజున సమాజం పాడైపోతుందండి. ఒక గౌరవం లేదు పెద్దల పట్ల, ఆ పెద్దలతో ఎలా వ్యవహరించాలో తీరు నేర్పించట్లేదు. మన పిల్లలే, బయట వాళ్ళ పక్కన పెట్టేయండి, మన క్రైస్తవ పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? మన క్రైస్తవ పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? నువ్వే సరికి పెంచలేదాన్ని. ఈరోజు సమాజంలో ఎక్కడైనా రేపులు జరిగినప్పుడు, లేదంటే ఎవరినైనా ఒక అమ్మాయిని ఎక్కడైనా రేప్ చేశారనుకోండి, వెంటనే టీవీలో ప్రోగ్రాంలు పెడతారు. ఏమనంటే న్యాయ వ్యవస్థ సరిగ్గా లేదు, పోలీసు వ్యవస్థ విఫలమైపోయింది, అర్జెంటుగా పోలీసులు స్పందించాలి, పలానా హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి, పోలీసు వ్యవస్థను ఇంకా దృఢపరచాలి, ఇలాంటి వాళ్ళందరికీ అక్కడికక్కడే శిక్ష విధించి ఎన్కౌంటర్లు లేపడేయాలి, అప్పుడు కానీ ఈ సమాజం బాగుపడదని పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తూ ఉంటారు టీవీల్లోకి వచ్చి. రేపులు ఎప్పుడైనా జరిగినప్పుడు ఈ ఫెమినిస్టులు కానీ, ఫెమినిస్టులు అంటే స్త్రీత్వవాదులు ఉంటారు కదా, స్త్రీల పక్షాన మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే ఆడవాళ్ళదేం తప్పు లేదు, మా ఇష్టమైన బట్టలు మేము వేసుకుంటాం, మగాడే తన కళ్ళను తాను కంట్రోల్లో పెట్టుకోవాలి, మాకు కూడా స్వేచ్ఛలు ఉన్నాయని వీళ్ళు మాట్లాడతారు. ఓ పక్క ఆ పెద్ద మనుషులు ఏం మాట్లాడతారంటే అలా కాదమ్మా, మగాళ్ళు అనిన తర్వాత వాళ్ళు అంటే ఉంటారు, మన జాగ్రత్తల్లో కూడా మనం ఉండాలని వీళ్ళు మాట్లాడతారు. అలా తర్జన భర్జనలు చేస్తారండి. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఒక రేప్ జరిగినప్పుడు ప్రతి టీవీలో డిబేట్లు జరిగేటప్పుడు ఇవే మీకు వినిపించాయి. పోలీసులు మారాలి, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి, వెంటనే శిక్షించేసేయాలి, ఇలాంటి మళ్ళా జరగకుండా ఘోరమైన శిక్ష అందరి ముందు చంపిపడేయాలి, ఉరిదీసి పడేయాలని ఇవేవేవేవో చెప్పుకుంటూ పోతారు. వీటిలో కూడా నిజమైతే ఉండుండొచ్చును, నేను కాదనట్లా. ఈ పాయింట్స్లో కూడా హాఫ్ ట్రూత్, అర్ధసత్యం ఉండుండొచ్చును. అయితే అసలు మార్చాల్సింది రాజ్యాంగాన్నో పోలీసు వ్యవస్థల్లో కాదండి, మారాల్సింది ప్రభుత్వాలు కాదండి, తల్లిదండ్రులు మారాలి. ఫస్ట్ ఎవరు మారాలి? రేప్ చేశాడు అని అంటే వాడేమో ఆకాశం నుంచి ఊడిపడలేదాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆడు కూడా అమ్మ గర్భంలో నుంచే ఊడిపడ్డాడు. ఆడు కూడా వాడేమో డైరెక్ట్గా ఆకాశం నుంచి ఆ ఫ్లయింగ్ సాసర్ ఏదో వేసుకొని రాలేదాడు రేప్ చేయడానికి. ఒక తల్లి గర్భాన పుట్టినోడేవాడు, ఒక అమ్మ పాలు తాగినోడేవాడు. మరి ఇన్ని చేసిన వాడుకు తన అమ్మ లాంటి ఇంకొక అమ్మాయిని చెరపాలని ఎందుకు అనిపిస్తుందంటే నువ్వు సరిగ్గా నేర్పించలేదు ఆడికి. అవును, బిడ్డను ఎలా పెంచాలో, బిడ్డను పెంచితే వాడెంత అద్భుతంగా తయారవుతాడో ఈ ప్రపంచానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నేర్పించాడండి దేవుడు. ఒక స్త్రీమూర్తి జీవితాన్ని మనందరికీ చూపించే. ఆ స్త్రీమూర్తి ఎవరో కాదు, మనందరికీ తెలిసిన ఆ తల్లి, ఆవిడ పేరే హన్నా. ఎవరు ఆవిడ? హన్నా. ఆ తల్లి జీవితాన్ని మీరు ఎప్పుడైనా చదవండి, బాగా పరిశీలించండి. పెంచితే ఇలా పెంచాలరా పిల్లల్ని అనిపించిందండి ఆవిడ జీవితాన్ని చూస్తే. అసలు తల్లి అంటే ఇలా ఉండాలి నాయన, ఈవిడ నిజమైన తల్లి అని ఖచ్చితంగా ప్రతి నాలుక పొగడాలి ఆవిడ గురించి. అంత గొప్ప పెంపకం ఆ తల్లి పెంపకం. ఒకసారి మనందరం చూస్తే
ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉంటారండి. ఆయనకి హన్నా అండ్ ఆల్సో పెనిన్నా ఇద్దరు భార్యలు ఉంటారు. సవతి పోరు ఎక్కువగా ఉంది ఈవిడికి. ఎవరికి? హన్నా అమ్మకి సవతి పోరు ఎక్కువ ఉంది. చీటికి మాటికి గిల్లుతా, గిచ్చుతా, వెక్కిరిస్తా, తోళనాడతా, గర్భం లేదని ఆవిడ్ని చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు. బాధ అనిపించిన ప్రతిసారి ఆ తల్లి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు దేవుడికి మొక్కుబడి చేసుకుంది. ఏంటో ఆ మొక్కుబడి? సమూయేలు గ్రంథానికి మీరందరూ దయచేసి ఒకసారి రండి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదవగలరు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను నువ్వు గనక జ్ఞాపకం చేసుకుంటే, నాకు గనక ఒక మగబిడ్డను గనక ఇస్తే, అయ్యా నాకు ఒక్క మగబిడ్డనివ్వునైనా వాడి తల మీద క్షౌరపు కత్తి కూడా పడనివ్వనని చెప్పాడండి. క్షౌరపు కత్తి పడనివ్వనంటే ఏంటంటే నీకు ప్రతిష్ఠిస్తానని అర్థం, నాజీరు చేస్తానని అర్థం. ఏమంటే దేవుడు కొంతమందికి గర్భఫలాలు చాలా ఆలస్యం చేస్తాడండి. మీలో కూడా కొంతమంది ఇంకా గర్భఫలాలు కలగనోళ్ళు ఉండొచ్చును, ఒకళ్ళిద్దరు. బయట మనకు తెలిసిన వాళ్ళు వచ్చిన మంది ఉండొచ్చును. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఏంటి పాపాత్మలకి పనికి మాలిన వాళ్ళందరికీ పిల్లల్ని అంటున్నారు, దేవుడి కోసం బొత్తిగా పనికి రాని వాళ్ళకి కూడా పిల్లలు కలుగుతున్నారు. నేను దేవుడి కోసం ఇంత కష్టపడేదాన్ని కదా, దేవుడి కోసం ప్రతి మీటింగ్కి పరిగెత్తేవాడిని కదా, నాకెందుకు పిల్లలు కలగట్లేదు అనుకుంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించండి, దేవుడు కావాలనే పిల్లల్ని లేటుగా చేస్తాడు కొంతమందికి. మీరు చూడండి, కారణ జన్ములుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళ తల్లులు లేటుగా కన్నోళ్ళే బైబిల్లో. సారామ్మ ఎప్పుడు కనింది ఇస్సాకుని? ఎప్పుడమ్మా? లేటుగానే. ఇస్సాకుని ఎప్పుడు కనింది రిబ్కామ్మ? లేటుగానే. సమూయేలుని ఎప్పుడు కొనింది హన్నా అమ్మ? లేటుగానే. బాప్తీసు ఇచ్చి యోహాన్ని ఎప్పుడు కనింది ఎలిజబెత్ అమ్మ? లేటుగానే. యోసేపుని ఎప్పుడు కనింది రాహేలమ్మ? లేటుగానే. పెద్ద వాళ్ళందరూ లేటుగా పుట్టోళ్ళే. మీరేం భయపడకండి, బాధపడకండి. వన్ టైం యూ హ్యావ్, నీకు టైం ఉంది. దేవుడు నీకు టైం ఇచ్చాడు, ఆ టైం ఆయన ఇస్తాడు. ఎందుకు లేటుగా ఇస్తాడంటే, ఇదిగో ఇందుకే లేటుగా ఇస్తాడు. ఎందుకంటే లేటుగా ఇవ్వటాన్ని బట్టే హన్నా అమ్మ మందిరానికి వచ్చి మొక్కుబడి చేసుకుందండి. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా మొక్కుబడి. ఏంటా మొక్కుబడి? నీవు గనక నాకు గనక మగబిడ్డను గనక ఇస్తే గనక క్షౌరపు కత్తివాడి మీద పడకుండా నీ కోసం పెంచుతా, గొప్ప ప్రవక్తను చేస్తా, నీకు అంకితం చేస్తాననింది ఆవిడ. ఈ మాట గనక ఎప్పుడని చెప్పండి? అదే ముందుగానే దేవుడు ఇచ్చేసాడు అనుకోండి. ఎల్కానాకి హన్నాకి పెళ్ళయిందండి, పెళ్ళైన 3వ నెలలోనే సమూయేలు పుట్టేశాడు అనుకోండి, అసలు ఈవిడ ఈ మొక్కుబడి చేసుకునేదే? చెప్పండి, మీరు చెప్పండి. ఈ మొక్కుబడి చేసుకునేదే? మందిరంలో విడిచిపెట్టేదా చిన్నోడిని? అసలు ఆ చిన్నోడు యాజకుడు అయ్యేవాడా? అసలు ఆ చిన్నోడు గొప్ప ప్రవక్తగా మారేవాడా? అసలు సమూయేలు అనే గ్రంథాలే ఉండేవి కాదు మన బైబిల్లో. సమూయేలు అనే ఒక ప్రవక్తే ఉండేవాడు కాదు మనకి. ఎందుకంటే ఆవిడ ఆ మొక్కుబడి చేసుకోబట్టి ఈయన ప్రవక్త అయ్యాడు. ఆ మొక్కుబడి ఎందుకు చేసుకుందంటే లేటుగా ఇస్తున్నాడు కాబట్టి. ఒకవేళ తొందరగానే ఇచ్చుంటే అసలు ఒక ప్రవక్తే ఉండేవాడు కాదు మనకి ఇక్కడ. అంటే లేటుగా ఇవ్వటం చాలా మంచిది. నువ్వు లేటుగా ఇస్తే దేవుణ్ణి ప్రతిరోజు అడుగుతూ ఉంటావు. ఒకవేళ దేవుడు వాడిని నీకు తిరిగిస్తే వాడిని ఇంకా అద్భుతంగా పెంచుతావు దేవుడి కోసం. అదే తొందరగా ఇచ్చిన వాళ్ళకి విలువ తెలియదండి, వాళ్ళు సరిగ్గా పెంచలేరు పిల్లల్ని. అందుకనే కొంతమందికి లేట్ చేస్తాడు దేవుడు. ఆ లేట్నెస్సే ఒక ప్రాఫిట్ రావడానికి కారణమైంది బైబిల్లో మనకి. ఇక్కడ సమూయేలు పుట్టాడండి. ఈవిడ అప్పటిదాకా మందిరానికి వెళ్ళింది. కరెక్ట్గా సమూయేలు పుట్టినప్పటి నుంచి మందిరానికి వెళ్ళటం మానేసింది. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అది కూడా మీరు కింద అలా చదువుకుంటా కిందకు వచ్చేస్తే ఒకసారి మీరు 13వ వచనం చదవండి. ఇదే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము చదవనమ్మా. 13 కంటే కూడా ఎన్నో చదువుదామంటే 21 చదవండి. 21 ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకి ఏటేటా అర్పించు బలినర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. ప్రతి ఏడాది వీళ్ళు పాసోవర్కి వెళ్ళాలి. పస్కా పండగ, పెంతుకొస్తు పండగ, గుడారాల పండుగలు ఉంటాయి కదా, 3 ప్రధాన పండుగలు వాళ్ళకి.
ప్రతి ఏడాది పండగలకు వెళ్ళాలి. అందరూ వెళ్తున్నారు కానీ ఈవిడ మాత్రం పండగకి రావట్లా. ఎందుకు రావట్లేదంటే కింద కారణం చెప్తుంది ఆ తల్లి. ఎందుకట? 22వ వచనం. అయితే హన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను. అయ్యా నేను మందిరానికి రాను, దేవుడి దగ్గరికి ఇక్కడి నుంచి నేను రాను. ఎందుకు రానంటే నేను దేవుడికి మొక్కుబడి చేశాను. నేను దేవా నువ్వు గనక నాకు బిడ్డని గనక ఇస్తే నేను వచ్చేటప్పుడు ఆ బిడ్డని నీ దగ్గరికి తీసుకొని వస్తాను, ఇక మరలా తీసుకొని వెళ్ళే ప్రసక్తే లేదు, ఇక వాడిని నీకే ఇచ్చేస్తా అని దేవుడికి ప్రమాణం చేశాను నేను. ఇప్పుడు కనుక నీ మందిరానికి వచ్చానంటూ వీడు ఇంకా ఏడాది పిల్లోడే ఈ పశువుడు, అక్కడే విడిచిపెట్టేస్తే పాలు ఎవరు ఇస్తారు? అక్కడే విడిచిపెట్టేస్తే బాగోగులు ఎవరు చూస్తారు? కాబట్టి నేను వస్తే మందిరానికి మరలా పిల్లోని అక్కడ విడిచిపెడతానే తప్ప మరలా తీసుకొని వెళ్ళను. సో నేను అప్పటిదాకా మందిరానికి రానని పాలు విడిచేంతవరకు మందిరానికి రాలేదండి. పాలు విడిచిన తర్వాత వచ్చింది. అంటే పాలు విడవటం అంటే ఎప్పుడు జరిగిద్ది చెప్పండి? అది పిల్లలకి పాలు ఎప్పుడు విడుస్తారమ్మా పిల్లలు? ఈ రోజుల్లో అయితే ఒక 2.5-3 సంవత్సరాలకి పాలు విడిచేస్తున్నారు, అవునా? ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, మీ తల్లుల దగ్గర నాకు తెలిసి మీరు చాలా కాలం దాకా ఉంటారు. మా అమ్మ చెప్తుంటుంది నేను 5 ఏళ్ళు దాకా తాగానంట. అంటే మనకు ఒక జనరేషన్ బ్యాక్ కనుక మనం వెళ్తే కనీసం 4 నుంచి 5 ఏళ్ళు కనీసం పాలు తాగుతారండి పిల్లలు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉద్యోగాలని అదని ఇదని ఏడాది ఇస్తే ఏడాదిన్నరకే క్లోజ్ చేసి పంపించేస్తున్నారు తప్ప ఎక్కడికక్కడ. మన అమ్మల కాలంలో కనుక వెళ్తే 5 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా పాలు తాగుతారు. సరే జూయిష్ కల్చర్ ప్రకారంగా కనీసం 5 ఏళ్ళు, ఎంత కాదన్నా ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. అంటే పాలు విడిచేంత వరకు అంటే 5 సంవత్సరాలు ఈవిడ దేవుడి మందిరానికి వెళ్ళాల. 5 సంవత్సరాల తర్వాత ఆ పసిబాలుని తీసుకొని, ఏమంటే 5 ఏళ్ల పిల్లలు అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఎంత ఉంటారండి 5 ఏళ్ల పిల్లలు? చాలా చిన్న పిల్లలు. మరి అక్కడ ఒక బొడ్డోడు ఉన్నాడు, ఆడికి ఎంత వయసు నాకు తెలియదు, అంత ఉండవచ్చునేమో. చిన్న చిన్న పిల్లలు 1వ తరగతి కూడా ఇంకా స్కూల్లో కూడా జాయిన్ గారు, అంత చిన్న పిల్లోడిని భుజాన్ని వేసుకొని ఆ తల్లి మందిరానికి వెళ్ళింది. ఒకసారి మీరు చదవండి, పక్క పేజీ ఒకసారి తిప్పండి మీరు. 27వ వచనం చదవండి. 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను. వీడెంతకాలం బ్రతుకుతాడో నాకు తెలియదండి. చిన్నోడు ఎంతకాలం బతుకుతాడో నాకు తెలియదయ్యా. ఎంత కాలం బతుకుతాడో అంతకాలం ఈ మందిరంలో ఇక్కడే ఉంటాడు, ఇక నా దగ్గర ఉండడు అని చెప్పేసి. ఏమండి, పాలు విడిచిన పిల్లగాడు, మీరు ఆలోచించారు, పాలు విడిచిన పిల్లగాడిని ఆవిడ మందిరంలో విడిచిపెట్టేసి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ సంఘటన మీరు చదువుతున్నారు. మరొకసారి చదవండి 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినో వాడు యెహోవాకి ప్రతిష్ఠితుడని చెప్పిన అప్పుడు వాడు యెహోవాకి అక్కడనే మ్రొక్కెను. వాళ్ళమ్మ బాయి చెప్తుంది ఆ పిల్లోని విడిచిపెట్టి, రే చిన్నోడా, నువ్వు పుట్టక ముందే నేను దేవుడికి మొక్కుబడి చేశా, దేవా నువ్వు గనక నాకు బిడ్డనిస్తే తిరిగి ఆ బిడ్డను తీసుకొచ్చి నీకే అప్పచెప్పేస్తా, మరలా వాడిని నేను తీసుకెళ్ళనని చెప్పా. ఇక నుంచి నీకు అమ్మ అనేది లేదు, నాన్ననేవాళ్ళు లేడురా, ఇక నీకు ఇల్లు కూడా మందిరమేరా, నువ్వు చచ్చిపోయేంతవరకు ఇదే మందిరంలో ఉండాలిరా బిడ్డ అని చెప్పి బిడ్డకు మంచి చెడు చెప్పి ఆ 5 సంవత్సరాల పసిపిల్లోని మందిరంలో విడిచిపెట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడటనట, అప్పుడే అతడు అక్కడనే యెహోవాకి మొక్కెను. బో డౌన్ రుందా యెహోవా ఎదుట మోకాళ్ళుని మొక్కుతున్నాడట. నిజంగా ఆలోచించండి, 5 ఏండ్ల పిల్లవాడికి అంత భక్తి ఎలా వచ్చిందంటారండి? ఓ పక్క వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ వైపు చూసి ఏడిసి నీ సంకనెక్కుతాను, నీతో వస్తానే అని అనకుండా. ఈరోజు మీ పిల్లలు ఉన్నారు, స్కూల్లో జాయిన్ చేపితే ఆడు చేసి అల్లరి మామూలుగా ఉండదు. స్కూల్లో జాయిన్ చేయించారా మీరు ఎప్పుడు మీ పిల్లల్ని? ఆ మొదటి రోజు ఆడు ఎంత హంగామా చేశాడు చెప్పు, ఎంత గంభీరంగా. ఈ మధ్య పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నా కానీ వెళ్ళరండి. మొన్న మధ్య ఎవడో చిన్నపిల్లడు వీడియో చూసా, ప్లే అయితే కనుక చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రొజెక్టర్ ఆన్లోనే ఉందా? ఉందా నాన్న? ఒకసారి కనెక్ట్ చేయండి, వీలైతే లైట్స్ని పాసిబుల్ అయితే ఆఫ్ చేయండి. అంటే స్కూల్కి వెళ్ళండి రా అంటే వీళ్ళకి ఎంత బాధో చూడండి, ఎంత బాధో చూడండి. అదిగోండి చూస్తున్నారా? ఆఫ్ చేయడానికి వీలుందండి? వీలుంటే అదిగోండి
ఆడు చేసే హంగామా ఎట్ట ఉండిద్దో చూడండి. స్కూల్కి పంపించడానికి వాల్యూమ్ పెట్టండి, వాల్యూమ్ పెట్టండి. వాల్యూమ్ ఉందా? ప్లీజ్ వాల్యూమ్ ఆన్. వాల్యూమ్ ఆన్ కావట్లేదండి. కూలీలు లాక్కుపోవాలంటే ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటానికి ఆనైందండి. డివైస్ చేంజ్ అయిందా? ఏం పెట్టమంటానా? హెడ్ ఫోన్స్ పెట్టినా? అదిగోండి ఆ పిల్లోడు చూడండి, అదిగోండి అది చూడండి అండి. కాలొకడు, ఆ కాలొకడు, ఆ చెయ్యి ఒకడు, ఈ చెయ్యి ఒకడు, ముందు వాళ్ళ బామ్మ సైన్యాధిపతి. చాలండి, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి లైట్స్ ఆన్ చేయండి. 5 ఏళ్ళ మన పిల్లలు ఇట్టా ఉంటారు. స్కూల్కి వెళ్ళమంటే ఒకడు మంచం కింద ఒకడు చెట్టు ఎక్కుతాడు, ఒకడు మధ్యప్పుడు ఆడ ఏదో రోడ్డు మీద వెళ్తుంటే ఆడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఏదో చెట్టు. ఎందుకంటే వాళ్ళ బామ్మ మొత్తం స్కూల్కి తీసిపోవడానికి. కొంతమంది ఉంటారండి, జ్వరం వచ్చిందని అబద్ధాలు ఉల్లిపాయ పెట్టుకోమనుకుంటాడు సంకలో, ఎందుకంటే జ్వరం వచ్చింది కదా. మామూలుగా ఉండవండి పిల్లల వేషాలు. అరే పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చే కాడికి ఈడి గోళ. ఇప్పుడు ఆ మహిష్మతి సాంగ్ ఎందుకు పడింది అక్కడ? పొద్దునొచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవచ్చు ఇంటికాడు. అక్కడ కూడా పెద్ద ఎంబీబీఎస్ పాఠాలు ఏం చెప్పరు, వాళ్ళు నేర్పించి పంపిస్తారు. దానికి కూడా వీళ్ళకి వాళ్ళగా అట్లా. కానీ పాపం సమూయేలండి మందిరంలో విడిచిపెట్టి వాళ్ళ అమ్మ వెళ్తుంటే, అమ్మా నీ వెంటే నేను వస్తానని వాళ్ళ అమ్మ దగ్గర అల్లరి చేయలేదండి ఆ పిల్లోడు. అప్పుడునే అక్కడనే యెహోవాకి మొక్కెను. అంటే ఎంత భక్తి నేర్పించిందో చూడండి. అంతే కదండి. ఆ 5 ఏండ్ల పిల్లవాడి, అందుకని మీరు జాగ్రత్తగా బైబిల్ చదవండి. మొదటి 5 అధ్యాయాలలో ఒక థీమ్ కనపడుతుంది మీకు. ఆ థీమ్ ఏంటంటే, సమూయేలుని పిలిచేటప్పుడు బాలుడైన సమూయేలు, బాలుడైన సమూయేలు, బాలుడైన సమూయేలు అని పదే 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 ఆ పదాన్ని పెడుతూ ఉంటారు దేవుడు అక్కడ సమూయేలుకు ముందు. ఎందుకు పెడతాడంటే మీరందరూ చదవాలి, వాడు బాలుడు, అది మీరు గుర్తించాలి. ఆ మాట మాట్లాడే సమయానికి వాడు బాలుడు అని దేవుడు మనం గుర్తించాలి అని దేవుడు పదే పదే సమూయేలుకు ముందు బాలుడు అనే పదాన్ని పెడుతుంటాడండి. ఇంకా చూడండి మీరు, ఆ చిన్న పిల్లవాడికి ఎంత సంస్కారమో ఒకసారి మీరు చూస్తే 2వ అధ్యాయం 18 వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18 చదవండి. అదిగోండి చూడండి, సమూయేలు అని అండండి, బాలుడైన సమూయేలు. ఎలా సమూయేలు అని ఉంటుంది అంటే చిన్న పిల్లోడు, వాడు గుర్తుపెట్టుకోవాలి మీరని. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకి పరిచర్య చేయుచుండెను. ఎవరికట? ఏమయ్యా 5 ఏండ్ల వయసులో పరిచర్య దేవుడికి. ఏమంటే 5-6 ఏండ్ల వయసు అంటే పరిచర్య చేయించుకునే వయసా, చేసే వయసా? మన పిల్లోడికి 5 ఏళ్ళు వచ్చినా ఆడికి అన్నం వాళ్ళ అమ్మే పెట్టాలి. మీ పిల్లలు ఉన్నారు ఒకసారి చూసుకోండి. ఆడికి 5 ఏళ్ళు వస్తాయి, ఆడికి అమ్మే అన్నం పెట్టాలి, ఆడికి వాళ్ళ అమ్మే స్నానం చేయించాలి, వాడు కూర్చుంటే వాళ్ళ అమ్మే కడగాలి, వాడికి చొక్కా గుండీలు కూడా వాళ్ళ అమ్మే పెట్టాలి చివరికి. అంటే పరిచర్య చేయించుకునే వయసు.
కానీ సమూయేలండి పరిచర్య చేయించుకోవట్లేదండి పాపం. ఇప్పుడు సమూయేలుకి ఎవరు అన్నం పెట్టరండి కలిపి, బాబు తిను బాబు అని. అన్న అమ్మ లేదు అక్కడ. తింటే తింటాడు, లేదంటే లేదు. పట్టించుకునే దిక్కు లేదు. ఉన్న ఏలి ఒకడు ముసలోడు వృద్ధుడు, ఆయనకి ఆయన అన్నం తింటమే రాదు, అంత ముసలోడు ఆయన. ఇక ఈయనకేం కలిపి పెడతాడు గోరుముద్దలు? అంటే ఈయన అన్నం ఈయనే తింటూ, పొట్టి బట్టలు ఈయనే ఉతుక్కుంటూ, ఈయన ఒక పక్క ఈయన పని ఈయన చేసుకుంటూనే దేవుడు పని చేయాలి. అంటే ఎంత గొప్పగా పెరుగుతున్నాడో ఆ పసిపిల్లోడు ఆలోచించండి. మన పిల్లలు ఎలా ఉన్నారు? 5 సంవత్సరాలు మన పిల్లలు గాలికి తిరుగుతున్నారు బయట. మన పిల్లలు బయట ఆడెవడో వచ్చేటప్పుడు ఆ సైకిల్ గాను కొట్టుకుంటూ తిరుగుతున్నాడు, ఆడెవడో బట్టలొప్ప తీసుకొని. అంటే మన పిల్లలేమో చెడిపోతున్నారు ఫోన్లు తీసుకొని ఆడుకోవటాలు. నిజంగా మీలో చాలామంది మీ పిల్లలకి ఫోన్లు అడిక్ట్ చేసేసారు. చాలామంది. వాడు ఫోన్ లేకపోతే అన్నం ముద్ద తిండాడు. అట్ట పెంచావు నీ కొడుకుని నువ్వు. నీ కొడుకు నువ్వు ఎట్లా పెంచావు? నీ కూతురు నువ్వు ఎలా పెంచావంటే ఫోను లేకపోతే గోళ చేస్తాడు. ఫోను కనుక ఇవ్వకపోతే, ఒకసారి మా హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఉంటారండి, మా రిలేటివ్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్లో ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్నకి ఏదో ఫోన్ వచ్చింది. నాన్న ఫోన్ వచ్చింది నాన్న అని ఇచ్చాడు. వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుకొని మళ్ళీ వీడికి ఫోన్ ఇచ్చాడు. వీడు వీడియో గేమ్ ఏది వీడు వాడుకుంటున్నాడు. వీడు రెండోసారి ఫోన్ వచ్చింది మళ్ళా. నేను వీడియో గేమ్ ఆడుతుంటే ఇంట్రెస్ట్గా రెండోసారి ఫోన్ వచ్చిద్దా అని చెప్పి గుసురుకుంటా వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. సరే మళ్ళీ వాళ్ళ నాన్న ఏదో మాట్లాడి మళ్ళీ ఫోన్ ఇచ్చాడు. ఈసారి మూడోసారి ఫోన్ వచ్చిందండి మళ్ళీ వాళ్ళ నాన్న ఫోన్కి. మూడోసారి ఫోన్ వచ్చిందనండి, అది ఐఫోన్ అండి, 1,75,000 రూపాయలండి. ఆ ఫోన్ను తీసుకొని ఇస్తే గోడకేసి కొట్టాడండి వాడు. వాళ్ళ నాన్న ఏంట్రా గోడకేసి కొట్టామని కొడితే వాళ్ళ నాన్న మీదకి ఎక్కువ ముక్కు కొరికాడు వీడు. నేను అనుకున్నా ఇంకొద్ది కొరకాల్సిందిరా అనుకున్నా నేనైతే. మెడకాయ కొరకాల్సింది పేడ విరగడయ్యేది. అటు పెంచావు మరాన్ని. ఆడి వయస్సు ఎంత, వాడు తండ్రి చూస్తే భయపడాలాడో. మా నాన్నే వచనం చదవండి, 3వ అధ్యాయం 1వ వచనం. అదిగోండి మళ్ళా అదే పదం. ఇందాక ఆల్రెడీ అదే, మళ్ళీ ఇప్పుడు అదే. మళ్ళా బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చూడండి ఏమండి, బైబిల్లో దేవుడి ప్రత్యక్షం అయిన ఒకే ఒక టోట్లర్ బేబీ ఎవరైనా ఉన్నారంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ శామ్యూల్. అంతే. దేవుడు ప్రత్యక్షం అవటానికి అబ్రహాంకి 75 ఏళ్ళు పట్టింది. దేవుడు ప్రత్యక్షం అవటానికి మోషేకి 80 ఏళ్ళు పట్టింది. దేవుడు ప్రత్యక్షం అవటానికి ఇర్మియాకు 15 ఏళ్ళు పట్టింది. అసలు కొంతమందికి దేవుడు ప్రత్యక్షం అయిందే లేదు. అత్యంత తక్కువ వయస్సులో దైవ ప్రత్యక్షతను చూసిన ఒక్కడు చరిత్ర పుటల్లో సమూయేలు. అలా పాలు విడిచిన కొద్ది కాలానికి దైవ ప్రత్యక్షత కలిగింది ఆయనకి. ఇంకెవ్వరికీ కలగల. బైబిల్ చరిత్ర పుటల్లో ఇంకెవరికీ కలగలేదంతా. ఒక్కొక్కరికి సంవత్సరాలు పట్టింది కలగటానికి. ఎందుకంటే ఆ పిల్లోడిని చూసి దేవుడు మురిసిపోయాడండి. అబ్బాబ్బాబ్బా, ఏంట్రా నీ వయస్సు ఏంట్రా, కొడితే 6 ఏళ్ళు లేవు, నువ్వు ఆ పరిచర్య చేయటం ఏంటి, ఆ యాజకుడికి అంత సహకరించటం ఏంటి, ఏంటయ్యా నీకు ఈ భక్తి అని దేవుడికి నచ్చేసి ఆయన ఉండక ప్రత్యక్షమైపోయాడు. అంటే మనసు దోచేశాడు దేవుడి మనసుని. చూడండి, ప్రత్యక్షమై అరుదు, ప్రత్యక్షమై తరచుగా తటస్థించుటలేదు. 2వ వచనం. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా ఎవరిని పిలిచాడట? బిషప్ శామ్యూల్స్ పిలుస్తున్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? బిహోల్డ్ మై లార్డ్. చిత్తమండి. చూడండి, చెప్పమంటారు, సమూయేలుకి ప్రత్యక్షమైంది యెహోవా అని కూడా తెలీదు. ప్రత్యక్షమైంది యెహోవా అన్న సంగతి కూడా తెలియదు ఆ పసోడికి. మామూలుగా ముసలాయన పిలుస్తున్నాడేమో అనుకుంటున్నారు. ఎవరి పిలుపుగా చూస్తున్నాడు ఇతను? ఏలి పిలుపు. అంటే ఒక ముసలాయన పిలుస్తుంటే, ఒక ముసల వ్యక్తి పిలుస్తుంటే ఈ చిట్టి పిల్లని చిత్తమండి. వాట్ ఏ రెస్పెక్ట్, ఎంత గౌరవం అండి. ఈరోజు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు కనీసం ఈ రోజుల్లో తాతమ్మల నాయనమ్మలని అట్ట కూడా పిలవట్లేదండి. ఆ ముసలోడు ఆ ముసలిది. ఈరోజు చూడండి, కొంతమంది ఉంటారండి, వాళ్ళ నాయనమ్మన్న ఆ ముసలాం పిలుస్తుంది, ఆ ముసలిది ఆ ముసలోడు. ఈ పదాలు చూడండి ఎట్టున్నాయో.
అసలు పాప ముసలోళ్ళు అరే ఆ కళ్ళద్దాలు అక్కడ ఉన్నాయి ఈరా అంటే నువ్వు తెచ్చుకోపో అంటాడు. నేను దానంటాడు. ఈరోజు సహనం లేదు అసలు మన పిల్లలకి. ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే గౌరవించాలన్న సంస్కారం కూడా ఏర్పలేదండి మనం చివరికి. ఏదో క్రైస్తవులు అనుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానీ మనలోనే లెక్క పెడితే తేలిపోతాం. మన పెంపకాలే తేలిపోతాయి చాలామంది ఇక్కడ. కానీ చూడండి, ఒక వృద్ధుడు పిలుస్తుంటే గౌరవంగా చిత్తమండి, ఎంత రెస్పెక్ట్, ఐఎమ్ హియర్, నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, మీరు నన్ను పిలిచారు కదా, వచ్చి ఉన్నానను. అందుకతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. మరలా 6వ వచనం, యెహోవా మరలా సమూయేలును పిలవగా, అయ్యా ఏంటయ్యా ఏలీ గారు పిలిచారని వెళ్ళాడు. అరే అసలు నేను పిలవలేదురా, నేను ఎప్పుడు పిలిచాను, వెళ్ళి పడుకోపో అన్నాడు. మరలా వెళ్ళాడు. ఒకసారి మీరు చదవటం కంటే ఆ కొద్దిసేపు చూస్తామే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది. ఒకసారి లైట్స్ని ఒకసారి ఆఫ్ చేసేసేయండి. సింపుల్గా మీకు త్వరగా ఈ కంటెంట్ అర్థమైపోద్ది. కొద్ది వాల్యూమ్ పెట్టగలరు దయచేసి, సౌండ్. అదిగోండి. ఏంటండి సౌండ్ దగ్గర ఎందుకు ప్రాబ్లం వస్తుంది? వాల్యూమ్ వస్తుంది. అదిగోండి, ఇద్దరు పనుకున్నారు. మరలా వెళ్ళాడు. ఆన్ చేయండి, చాలండి లైట్స్ ఆన్. ఏమంటే మనకు ఉంటారండి, రెండోసారి పిలిస్తే ఏదో కోత వచ్చి ముక్కును కొరికినట్టు ఫీల్ అయిపోతారు. ఒక్కొక్కరు చూడండి, అలా ఇంట్లో అమ్మేదో అప్పుడప్పుడు పని చెప్తుంటుంది. అమ్మాయి అప్పుడే కూర్చుంది అనుకోండి, అమ్మాయి కొద్దిగా తీసుకురాబంటే నీ తెచ్చుకో బాబా, నీ రాదా అంటుంది. ఇసుకుంటారు. రెండోసారి చెప్పడం ఏంటి పాపం ఇంట్లో వాళ్ళు. సోఫా మీద కూర్చోమంటే కూర్చుంటుంది, ఆ రిమోట్ వేసుకుని తల్లి. ఓ పని చేయమంటే చేయరు, ఒళ్ళు వంచమంటే వంచరు. ఈరోజు అసలు మాట వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి పిల్లల్లో? పెద్దోళ్ళే మాట వినట్లేదు, ఇక పశువుడేం మాట వింటాడు. కానీ 5-6 ఏండ్ల వయస్సులో మొదటిసారి పిలిచాడు, నేను కాదు పో అన్నాడు, విసుగు రావట్లా. రెండోసారి పిలిచాడు, నేను కాదు పో అన్నాడు, విసుగు రావట్లా. మూడోసారి పిలిచాడు, నేను కాదు పో అన్నాడు, విసుగు. అసలు విసుగు లేదా పిల్లోడికి? ఎంత సహనం, ఎంత ఓర్పు, పెద్దలంటే ఎంత గౌరవం, మాటల్లో తడబాటు లేదు. చూడండి, దేవుడే ప్రత్యక్షమయ్యాడంటే ఎవడికి పడితే వాడికి ప్రత్యక్షం కాడండి దేవుడు. ప్రత్యక్షం అవుతాడు దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి. ఎంత మనసు చూరగొన్నోడికి ప్రత్యక్షం అవుతాడు చెప్పండి. నిజంగానండి, సమూయేలుని దేవుడు చాలా ప్రేమించాడండి. ఆ బాల్య హృదయం దేవుడికి నచ్చిందండి. ఎంత గొప్పగా బతికాడు కదా 3వ అధ్యాయంలో. అందుకని చూడండి, 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9, ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొనుము, ఎవరైనాను నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు పట్టుకొనెను. మళ్ళా 4th టైం యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. బా ఏంటండి ఎంత గౌరవం ఆయనకున్న. నిజంగా అంత పశువుల్లో ఎంత పరిపక్వమైనటువంటి హృదయం కలిగి ఉందండి. ఇలా పెంచాలి. ఇవన్నీ ఊరకనే రాలేదండి సమూయేలుకి, ఇదేదో ఊరకనే రాలా సమూయేలుకి. వాళ్ళమ్మ పాలు తాగే ప్రతిసారి చెబుతుంది ఆ పిల్లోడికి,
గోరు ముద్దలు చిన్నప్పుడు తినిపించిన ప్రతిసారి దైవ వాక్యాన్ని రంగరించి తినిపించింది. నీలాగా నాలాగా ఫోన్లు ఇచ్చి తినిపించలా. లేదంటే నీ ఇష్టమైన ఆట చూసుకుంటా పనుకోరని చెప్పాలి. ఈరోజు మన పిల్లలు ఫోన్లు చూసుకుంటూ పనుకుంటున్నారు. నువ్వు కూడా ఏమనట్లా. ఏమనంటే చిన్నపిల్లలు ఇప్పుడు కాదు ఎప్పుడు అల్లరి చేస్తారని చెప్పి పనికి మన ఫిలాసఫీలు చెప్తున్నారు మన వాళ్ళు ఈ మధ్యన. అయి కాదండి, దేవుడు వాక్యం చెప్తున్నారా మీ పిల్లోడికి? ఏమని చెప్పాడండి దేవుడు? ఎక్కడ ఎప్పుడెప్పుడు చెప్తున్నాడు దేవుడు వాక్యం పిల్లలకి? వాడు పండుకొనినప్పుడు. ఎందుకంటే అంటే పండుకొనినప్పుడు నువ్వు ఏది చెప్తావు అది కళలో వస్తుంది ఆడికి. మళ్ళా తెలుసా మీకు, రాత్రి పెద్ద మెదడు పండుకున్నా చిన్న మెదడు మేల్కొని ఉంటుంది. హాఫ్ బ్రెయిన్ ఈజ్ వేకప్ వెన్ యూ స్లీప్. నువ్వు ఎప్పుడైతే పనుకుంటావో రాత్రిపూట అప్పుడు హాఫ్ బ్రెయిన్ ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దైవ వాక్యం చెప్తావో పిల్లగాడ అన్నీ విన్నప్పుడు కళలో కూడా అదే. ఇప్పుడు దావీదు గొల్లియతు స్టోరీ చెప్పామనుకో, ఆ బుడ్డోడి కళ్ళలో కూడా అదే వచ్చింది. అందుకనే దేవుడు పనుకునే ముందు కూడా చెప్పమన్నాడు. ఎందుకంటే కళలో కూడా వాడికి వాక్యమే వస్తుంది. లేచినప్పుడు కూడా చెప్పమన్నాడు. ఎందుకంటే లేచినప్పుడు ఫస్ట్ వాడు ఏదైతే ఎఫెక్ట్ పడిద్దో ఆ ఎఫెక్ట్ రాత్రి దాకా కొనసాగుతూనే ఉంటుంది. అందుకని చూడండి, పొద్దున్నే ఏడుతా లేచావు ఆ రోజంతా ఏడుతానే ఉంటావు. అందుకని ఈ మధ్య శాస్త్రవేత్తలు అన్నారు పొద్దున లేవగానే నవండ్రా ఇక్కిలిచ్చుకోనని. ఎందుకంటే ఆ రోజంతా పొద్దున్నే ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ రోజంతా కొనసాగిద్దట ఆహ్లాదకరమైన వాతావరణం. అందుకని పొద్దున్న వాక్యం చెప్పమన్నారు. రోడ్డు మీద నడిచేటప్పుడు చెప్పమన్నాడు, కూర్చునేటప్పుడు చెప్పమన్నాడు, లేచేటప్పుడు చెప్పమన్నాడు. ప్రతి సెకండ్ దేవుడి మాటలతో పెంచాడు వాళ్ళని. కానీ ఈరోజు మనం ప్రతి సెకండ్ ఫోన్లతోనూ ఇందా నేను చెప్పినట్టు క్రికెట్లో పిచ్చి. ఆడెవడం మొన్న ఒక ఇంటికి ఎత్తాడు పబ్జీ గేమ్ ఆడుతున్నాడు అండి. ఆడైతే ఏకంగా పబ్జీ గేమ్ అంటే తెలుసా, తుపాకులు పట్టుకొని టపటపట పేల్చేసే గేమ్ అది. వాడు అవన్నీ ఆడుతున్నారు వాళ్ళు ఈరోజు పిల్లలు. ఈరోజు మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం, మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం. స్వతంత్రత గారాభం అనే పేరుతో మన పిల్లవాడిని మనమే చేతులారా వాడి జీవితాన్ని మనమే పాడు చేస్తున్నాం. మీ పిల్లవాడు బయటికి వెళ్ళేటప్పుడు ఎన్నింటికి రావాలో కూడా నీ పిల్లవాడికి నువ్వు చెప్పాలి. ఆ రవ్వంగానే వాడు గడప దగ్గర ఉండాలాడు. మనం చెప్పాను కదా, హైదరాబాద్ వెళ్తే మా రిలేటివ్స్ ఇంటికి పక్కిళ్ళు. వాళ్ళ అబ్బాయి పొద్దుననంగా క్రికెట్ ఆడడానికి పోయాడట. వాళ్ళు ఎంతండి చిన్నపిల్లలండి, సెకండ్ క్లాస్ ఏమో. వాళ్ళు క్రికెట్ ఆడడానికి పోయాడటాడు. సాయంత్రం 4 అయింది రాలా, 6 అయింది రాలా. ఈడు ఇంతేలే గంట లేటుగానే వస్తాడని 7, 8 అయింది, 9 అయింది రాట్లా. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అందరికి వెళ్తుంది. అలా వెళ్ళినోడే నా మేనలుడు కూడా ఆడి ఫ్రెండ్ ఆడి దగ్గరికి వచ్చారు. అక్కడికి వస్తే అదేంటమ్మా మా ఇంటికి ఏం రాలేదు మీ అబ్బాయి అనింది. మరి ఏం జరిగిందని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే చివరికి ఏం జరిగిందంటే ఆ చింతలు, గండి మైసమ్మ చింతలు, ఆ రోడ్లన్నీ మీరు చూస్తే అంత నిర్మానుష్యం, పెద్ద జనాలు ఉండరు, అటవీ ప్రాంతాలు వస్తుంటాయి. మీరు అలా వెళ్ళిపోతుంటాయి. ఆ సనత్ నగర్, బాలానగర్ ఇవన్నీ దాటేసిన తర్వాత వీడు ఏం చేశాడంటే పాపం ఆడుకునే టైప్లో వెళ్ళి ఆ అరణ్య ప్రవాహంలో పడ్డాడండి. వాడు ఆ బాల్ కోసం వెళ్ళి అక్కడెక్కడో ఇరుక్కుపోయాడు. వాడిని ఎలుకబంటి వచ్చి తినేసిందండి. ఎలుకబంటి వచ్చి తినేసింది చివరికి. అంటే ఈరోజు ఆ చావు కారణం ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మేనండి. వాళ్ళమ్మ భయం కనుక, రే ఎన్నింటికి వెళ్తున్నావు, కరెక్ట్గా 4 దగ్గర ఇంటికల్లా ఉండాలి రాని కనుక నువ్వు భయం పెట్టుంటే నీ బిడ్డని చిన్నప్పుడే అదుపులో కనుక పెట్టుంటే వాడు ఆ బాల్ని అక్కడే ఇసిరేసి 4 అయింది మా అమ్మ పిలిచిద్దని టకటకా ఇంటికి వచ్చేసేవాడు. నువ్వు భయం పెట్టలేదు కాబట్టి మా అమ్మదే ఉందిలే, ఎల్లో ముద్దు పెడితే అదే పడిపోయిద్ది, ఎల్లో 4 మాటలు స్మూత్గా మాట్లాడితే మా అమ్మే నాకు ముద్దులెట్టేసిద్ది, నన్నేమందో. ఇదిగో ఇదే వాడిని చెడగొట్టింది. నేర్పించాలి, మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి. ఎన్నింటికి లేగవాలి, ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు లోక జ్ఞానం చదవాలి, ఎన్నింటికల్లా ఇంటికి రావాలి, ఎప్పుడు పనుకోవాలి, ఎప్పుడు లేగవాలి, ప్రతిదీ టైం టేబుల్ పెట్టాలి. మన పిల్లలకి క్రమశిక్షణలో నేర్పించాలి మన పిల్లల్ని. ఈరోజు అది కొదవైబట్టే కదా మన పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు కొడుతున్నారు. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏంటి? ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఆ గౌరవం నువ్వే ఇవ్వలేదు. వాడు నిన్ను కొడుతుంటాడు, నువ్వే ముద్దు పెడుతుంటావు, వాడు ఎప్పుడు బాగుపడతాడు చెప్పండి? అందుకేనండి దేవుడు కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడాడు. ఒకసారి మీరు అందరూ ఇదే బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథాన్ని ఒకసారి తీయండి, ముగిద్దాం. నాకు ఇంకొక 5 నిమిషాల సమయం ఉంది, ముగిద్దాం. సామెతల గ్రంథము ఇప్పుడు మీరు చదివే మాట 13వ అధ్యాయం 24వ వచనం చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 13:24 చదవండి అన్న. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, అగైన్స్ట్ హిస్ సన్, తన కుమారునికి విరోధకుడట. ఇంకా చదవండి. నిజంగా గనక నీ పిల్లవాడిని గనక నువ్వు ప్రేమిస్తే ప్యాంపరింగ్ చేయవాడిని, గారాబం చేయవాడిని శిక్షిస్తావు.
లవ్ అంటే ఏంటో తెలుసా? ముద్దులు పెట్టడం లవ్ కాదండి. ఏం చేసినా వెనకేసుకు రావటం లవ్ కాదండి. అప్పుడప్పుడు తండ్రి ఒక దెబ్బ కొడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి అడ్డుపడుతుంటుంది. ఎందుకమ్మ నీ అడ్డు? నువ్వే జడగొట్టేది, సగం నువ్వే జడగొట్టేది. భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు ఒకే స్టాండ్ మీద ఉండాలి. అప్పుడే పిల్లగాడికి అర్థమైంది మా అమ్మ కూడా దగ్గరకు రాదు తేడా వస్తే అని. ఆ స్టాండ్ నువ్వు నేర్పించట్లా. అదే చూడండి, బెత్తం వాడాలి. బెత్తము వాడని వాడు విరోధి. నిజంగా కనుక నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తే వాడిని శిక్షిస్తావు. అంటే ప్రతిదాన్ని కొట్టమని కాదు దాని అర్థం. 19వ అధ్యాయం ఇదే సామెతల గ్రంథము 18వ వచనం. బుద్ధి వచ్చునని కుమారుని కొట్టు, అయితే చావవలనని కోరొద్దు. అంటే ప్రతిదానికి స్టెప్స్ ఉంటాయండి. బైబిల్లో పెంపకానికి కూడా స్టెప్ ఉంది. మొదట తప్పు చేసినప్పుడు తల మీద నివిరి చెప్పాలి, అరే మంచిది కాదురా అని. రెండోసారి కూడా చెప్పాలి. మూడోసారి ఒక దెబ్బేయాలి. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ను మనం అనుసరిస్తూ ముందుకెళ్ళాలి. అంతేగాని పేస్ట్ కింద పడేసినందుకు కూడా సావగొట్టకూడదండి పిల్లల్ని. అంటే ఒక విధి విధానాలు ఉంటాయండి మనకి. బైబిల్లో ప్రతిదానికి స్టెప్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి బైబిల్లో. వాటిని ఖచ్చితంగా ఫాలో అయితే బ్రహ్మాండమైన ప్రవక్తగా మార్చొచ్చు మన బిడ్డల్ని మనం. చూడండి, అదే బెత్తం పట్టమన్నాడు. ఈ మధ్య ఒక వీడియో చూసాను, భలే నచ్చిందండి ఆ వీడియో. కరెక్ట్గా నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది అది చూడంగానే. అలా బాబు గంజాయి తాగుతున్నాడట. ఆడు గంజాయి తాగుతున్నాడని వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినలేదట. అదే నువ్వు నేనైతే గాలికి వదిలేస్తాం, కానీ వాళ్ళ అమ్మ అలా గాలికి వదిలేయలే. ఏలీ చేసిన తప్పు కూడా అదే. ఉడాచన ఏలీ కూడా ఏం చేశాడు? తన కుమారులు పాపము చేయుచున్నారని ఎరిగి వారికి అడ్డు చెప్పలేదంటాడు. అది మహాపాపం. అది ఎంత గొప్ప పాపం అంటే నైవేద్యము చేతనైనను బలి చేతనైనను అట్టి దానికి క్షమాపణ లేదని చెప్పేశాడు దేవుడు. వాళ్ళమ్మ గంజాయి తాగుతున్నాడని ఎంత చెప్పినా వినట్లేదని ఏం చేసిందో మీరే చూడండి. లైట్స్ ఒకసారి ఆఫ్ చేయండి. కొన్నిసార్లు కఠినంగా ఉండకపోతే మారరు. హెడ్ సాన్ చేయండి. మా అయితే ఆఫ్థమాలజీ దగ్గర వెళ్తే 2 బొట్లు వేస్తాడు, అదే పోద్ది. పెద్ద విషయం ఏం కాదు అది. ఆడి బ్రతుకు బాగుండాలంటే పాపం చేసినప్పుడు దెబ్బ పడాలి. పాపం అంటే వాడు భయపడాలి. ప్రేమించండి, ముద్దాడండి, గారాబం చెయ్యండి, కానీ లిమిట్స్లో ఉండాలి అని చెప్తున్నాను నేను. ప్రతిదానికి చావబాధం అని చెప్పట్లేదు. మళ్ళీ మిస్కన్సెప్షన్లోకి వెళ్ళకూడదు వాక్యం. ప్రతిదానికి ఒక హద్దు నియమించుకోండి బిడ్డని. ప్రతిదానికి కూడా మా అమ్మ తేడా వస్తే తాట తీసిద్దనే భయాన్ని కూడా నేర్పించండి బిడ్డలకి. ఇప్పుడు కనుక నువ్వు నేర్పిలేదనుకో, వాడికి మూతి మీద మీసాలు వచ్చిన తర్వాత నిన్ను లెక్క కూడా చేయడు కనీసం. అప్పుడు నువ్వు కారం కాదు, ఆడే నీకు పెడతాడు పసుపు తీసుకొని వచ్చి. అంత దూరం తెచ్చుకోకూడదంటే ఇప్పుడే మీ బిడ్డల్ని మీరు ఎలా పెట్టాలి? గాడిలో పడితే అంటాడు కదా, బాలుడు నడవలసిన త్రోవను నేర్పించు. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి ఇలాంటి బ్రహ్మాండమైన విషయాలు అన్నగారి నోట నుంచి ఇంకా గొప్ప కొనసాగింపులు మనం చూద్దాం. కళ్ళు మూసుకొని కరెక్ట్గా 9 అయింది, ముగించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, బాలుర్ని పెంచడంలో హన్నా అమ్మ చాలా గొప్ప సాహసం చేసింది. చిన్నప్పుడే మొక్కుబడి చేసుకుని ఆయన ఆ బిడ్డను అంకితం చేసి గౌరవం ఎలా ఇచ్చాలి పెద్దలకని నేర్పించి, దేవుని ఎదుట ఎలా ఉండాలని నేర్పించింది. ఎంత గొప్పవాడుగా ఎదిగాడంటే నాయన, పండు ముసలోడైన దగ్గర సవాలు కూడా చేశాడు. రే, నేను ఎవడి దగ్గరైనను ఎప్పుడైనను అన్యాయంగా చేశానా, ఒకవేళ ఉంటే మీ చేతులు పైకెత్తండ్రని సవాలు చేసేంతటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశారు. మొట్టమొదట సవాల్ ఈ ప్రపంచానికి, నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడు ఎవడు అని. అటు తర్వాత
నేను అన్యాయం ఎవరికైనా చేశానని సవాలు విసిరిన ఒకే ఒక్కడు సమూయేలు ఆయన. అంటే అంత గొప్పగా బ్రతికాడు. చిన్ననాట నుంచి పెద్దవాడయ్యేంతవరకు, వృద్ధుడయ్యేంతవరకు వాళ్ళమ్మ పాలలో వాక్యాన్ని కలిపిపోసింది నోట్లో. వాళ్ళమ్మ ప్రతి గోరు ముద్దలో వాక్యాన్ని కలిపి పెట్టింది వారి నోటిలో. అందుకనే గొప్పవాడయ్యాడయ్యా పెద్ద అయిన తర్వాత. మేము కూడా మా బిడ్డల్ని ఇలాగనే ప్రేమించాల్సిన దగ్గర ప్రేమిస్తూనే, ఖండించాల్సిన దగ్గర ఖండిస్తూ, ముద్దాడాల్సిన దగ్గర ముద్దాడుతూనే, అవసరమైతే తేడా వస్తే తాట తీయాల్సిన దగ్గర కూడా తీస్తూ మా బిడ్డ వల్ల మేము క్షేమంగా కాపాడుకొని భావి భారతానికి, భావి ప్రపంచాలకి, భవిష్యత్తుకి ఒక మంచి కుమారుల్ని, ఉత్తముల్ని మీకోసం, మీరు మాకిచ్చిన బిడ్డల్ని తిరిగి అంతకంటే శ్రేష్టంగా మీకు అప్పచెప్పే భాగ్యాన్ని ప్రతి తల్లిదండ్రులకి అనుగ్రహించమని చిన్ని ప్రార్థన యేసు ప్రభువుల వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి.